రైట్ ఇక ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. విజయవాడ నోవెటల్లో నిన్న ఉన్నతాధికారులతో సిఈసి ప్రతినిధులు రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీటింగ్కు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షత వహించగా ఇవాళ కూడా సిఈసి అధికారుల బృందం అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. ఇవాల్టి మీటింగ్లోనూ కొత్త ఓట్లు ఫామ్ 7 పై కూడా చర్చిస్తున్నారు. గత ఎన్నికల టైంలో ఏ ప్రాంతాల్లో ఎంతెంత మద్యం పట్టుబడింది, ఎక్కడెక్కడ ఎక్కువగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు, ఎన్నికల్లో వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై ప్రధానంగా ఆరా తీశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల తనిఖీ కేంద్రాలు ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్ ఇక ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులు పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే నిన్న ఉన్నతాధికారులతో సిఈసి ప్రతినిధులు రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అట్లా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులు కేంద్రం నుంచి కూడా రావటం, నిన్న ఈ రోజు కూడా దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు, ఎస్పీలు సంబంధించిన అధికారులందరితో కూడా సుదీర్ఘంగా నిన్న చర్చలు సంబంధించిన వర్క్ షాప్లు కూడా నిర్వహించారు. ఈ రోజు అదే దానికి సంబంధించిన వర్క్ షాప్ కూడా ఈ రోజు నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ పర్సంటేజ్ పై కూడా దృష్టి సారించాలంటూ కూడా ప్రధానంగా నిన్న అధికారులకు కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించాలని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా సిపిఎస్ కార్యక్రమానికి సంబంధించి క్రియాశీలకంగా ఉండాలని కూడా తెలియజేశారు. అలాగే కొత్తగా ఎవరైతే ఓటర్లకు సంబంధించి నమోదు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చైతన్యపరిచి జనవరి 1వ తారీఖు కల్లా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరి చేత ఓటు నమోదు కార్యక్రమానికి కూడా తీసుకురావాలి. అట్లాగే ఓటు వేసేందుకు ఓటు నమోదు కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో వారి చేత ఓటు వేయించి అలాగే పోలింగ్ పర్సెంట్ని పెంచే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఎన్నికలు సజావుగా అంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా సజావుగా ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై కూడా సుదీర్ఘంగా నిన్న వర్క్షాప్ లో కూడా వారికి వివరించడం జరిగింది. అలాగే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై కూడా దృష్టి సారించాలంటూ కూడా సుదీర్ఘంగా నిన్న జరిగిన ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి సుదీర్ఘంగా మరోసారి అధికారులు ఈ అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న రైట్ మల్లికార్జున్, అయితే ఇంతకు ముందు చూసుకుంటే అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇటు టీడీపీ ప్రతినిధులు వైసీపీ ప్రతినిధులు కూడా ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఏపీలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి అన్నట్టు వైసీపీ టీడీపీ మీద, టీడీపీ వైసీపీ ప్రతినిధుల మీద ఆరోపణలు చేసి దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏపీకి వచ్చిన ఎన్నికల సంఘ ప్రతినిధులు అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది మల్లికార్జున్? ప్రధానంగా ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి కూడా ఇటు ఆ ప్రతిపక్షం అట్లాగే అధికార పక్షం కూడా పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అలాగే జనసేనతో పాటుగా అధికార పక్షంగా ఉన్న వైసీపీ కూడా ఫిర్యాదులు చేసుకుంటూనే వచ్చా ఉంది. దీనిపై కూడా సుదీర్ఘంగా అధికారులు గ్రౌండ్ స్థాయిలో కూడా వెళ్తూ ఉన్నారు. దీనిపై ఏ విధంగా ఈ నమోదవుతా ఉన్నాయి ఏంటనే అంశాలను పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఈసీ కార్యాలయానికి, ఏపీలో ఉన్న ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన ఏదైతే ప్రధాన ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంటుందో దానికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి ఆదేశాల మేరకు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అసలు దొంగ ఓట్లు ఎలా చేస్తున్నారు అంశంపై కూడా వారు దృష్టి సారించారు. దీనిపై కూడా సుదీర్ఘంగా సంబంధించిన అంశాలపైన కూడా ఎట్లా అధికారులకు సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు కూడా వివరిస్తా ఉన్నారు. ఎలా వీటిని తొలగించాలనే అంశాలకు సంబంధించి ఫార్మ్స్ ఎలా తీసుకోవాలనే అంశాలపై కూడా వాళ్ళు దృష్టి సారించారు. అంతేకాకుండా ఈ నిజంగా దొంగ ఓట్లా లేకపోతే ఎవరైనా కావాలని చేర్చారా లేకపోతే మామూలుగా ఉన్న ఓట్లను దొంగ ఓట్లుగా చూపిస్తున్నారనే అంశాలపై కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ కొంతమంది అధికారులు కూడా
సస్పెండ్ చేస్తూ కూడా దీనికి సంబంధించిన దొంగ ఓట్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్యలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. దీనిపై కూడా నిన్న జరిగిన సమావేశంలో ఈ రోజు జరగబోతున్న సమావేశం కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఎన్ని ఓట్లకు సంబంధించిన ఓటర్లకు సంబంధించింది దానికి రిలీజ్ అయ్యే ముందే దీనికి సంబంధించి మొత్తం క్లియర్ గా చూసుకొని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే అధికార ఎన్నికల సంఘం అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, అయితే ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో డబ్బు మద్యం ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు, ఈసారి అటువంటివి ఈసారి ఎలక్షన్స్ లో జరగకుండా చూసుకోవాలని కూడా అంటున్నారు ఎన్నికల సంఘం. అలాగే మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెక్ పోస్టులు ఎందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల తనిఖీల కేంద్రాలు ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవర్గా అసలు ఈ అన్నిటికి సంబంధించి ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా రత్న నిజంగా నిన్న ఎన్నికల సంఘం కూడా అధికారులు ఏదైతే సమావేశం వర్క్ షాప్ జరిగిందో ఎస్పీలు కలెక్టర్లకు సంబంధించి ఏదైతే చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే ఉంటుందో రాష్ట్ర బోర్డులకు సంబంధించి ఎందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయట్లేదు, రాష్ట్రంలోకి ఏమన్నా మద్యంగానికి సంబంధించి అలాగే డబ్బుకు సంబంధించి ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది మీరు ఎందుకు పరిశీలించట్లేదు అనేది కొంచెం ఘాటుగానే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించిన పరిస్థితి కూడా నిన్న మనం చూసాము. దీనికి సంబంధించి కంపల్సరిగా మీరు ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలి, కంపల్సరిగా ఎన్నికలు సజావుగా నిర్వహించాలి, డబ్బు మద్యం అనేది రాష్ట్రంలో పంపిణీకి అసలు ఆస్కారం లేదు, ఓటర్ కు ప్రభావితం చేయకుండా పార్టీలకు సంబంధించి ఓట్లు అడిగే విధంగా ఉండాలి, అట్లాగే సజావుగా సాగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ కూడా ప్రధానంగా నిన్న ఎన్నికల సంఘం కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మేము కంపల్సరిగా ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం కానీ ఇక్కడ స్టాక్ చేస్తున్న మద్యం కానీ మేము గుర్తిస్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు సీజ్ చేస్తా ఉన్నాం, అదే డబ్బులకు సంబంధించి చెక్ పోస్టుల దగ్గర నిరంతరం తనిఖీలు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు నిన్న వివరించడం జరిగింది. మరింత చెక్ పోస్టుల వద్ద మరింత భద్రత ఏర్పాటు చేస్తాము, కంపల్సరిగా చెక్ పోస్టులకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఇంకా భద్రత ఏర్పాటు చేస్తూ కూడా తనిఖీలు కూడా విస్తృతం చేస్తామంటూ కూడా నిన్న అధికారులు వాళ్ళకి సంబంధించిన ఏదైతే వర్క్ షాప్ జరిగిందో వర్క్ షాప్ లో కూడా వివరించడం జరిగింది. రానున్న కాలంలో అయితే సజావుగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేస్తామంటూ కూడా అధికారులు నిన్న వివరించడం అయితే జరిగింది.